మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెంకటేష్. మనం ఇప్పుడు చూసినట్టయితే పల్నాడు డిస్టిక్ వెనుక నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇక్కడ లోయలా స్కూల్ నందు భారీ మైదానంలో చూసుకున్నట్టయితే ఏపీ స్టేట్ ఆధ్వర్యంలో 2024-25 సంబంధించేసి గర్ల్స్ అండ్ బాయ్స్ కి సంబంధించేసి ఫుట్బాల్ జట్లు హోరాహోరీగా తలబడిపోతున్నాయి. ఈ టోర్నమెంట్ కి రాష్ట్రం నుంచి 13 జిల్లాల నుంచి కూడా నేషనల్ ఆడిన టీమ్స్ అయితేనేమి లోకల్ ఆడిన టీమ్స్ అయితే ఈరోజు జరగడం జరిగింది. మరి కాసేపట్లో హోరాహోరీగా గర్ల్స్ అయితేనేమి బాయ్స్ టీమ్స్ అయితేనేమి తలబడిపోతా ఉన్నాయి. జిల్లాల నుండి వచ్చినటువంటి బాలులు బాలికలు సుమారు 500 మంది క్రీడాకారులు వచ్చారు. వారందరికీ పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తున్నా. ఈ క్రీడలో చక్కటి ప్రతిభ కనపరచాలని, మీ టాలెంట్ ద్వారా గెలుపు ఓటమిని సమాన భావంతో చూస్తూ క్రీడా స్ఫూర్తితో మంచి టాలెంట్ని చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 54 మంది కోచ్లు వచ్చారు. అండర్ 17 బాలబాలికలు 13 జిల్లా నుండి 520 మంది పెద్ద టీం రావడం చాలా చాలా విశేషం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మళ్ళీ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తాం, క్రీడలను ప్రోత్సహిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇమ్మని మంత్రి రాంప్రసాద్ గారికి చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మరి మంచిగా గేమ్స్ స్పోర్ట్స్ నిర్వహించడానికి స్కూల్ గ్రౌండ్స్ బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా విద్యతో పాటు క్రీడలను కూడా మంచిగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు మంత్రి గారు మరి కృతనిశ్చయంతో ఉన్నారు. నాడు నేడులో గత 5 సంవత్సరాల్లో స్కూళ్ళు సరిగా అభివృద్ధి చేయలేక జగన్ పాలనలో మరి స్కూల్ విద్యని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. సరైన టీచర్లు లేక, టీచర్ల నియామకం లేక, విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనకబడిపోవడం చాలా బాధాకరం. అందుకే లోకేష్ గారు సంస్థాగత మార్పులు తీసుకొస్తున్నారు. 16,437 టీచర్ ఉద్యోగ నియామకాలు పిలిచి నియామకాలు పూర్తి చేసి అటు ముఖ్యమంత్రి గారు ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టీచర్ల నియామకం పూర్తి చేసి పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ధ్యేయంగా ముందుకెళ్ళడం ఎంతో అభినందనీయమని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రీడాకారులు పట్టించుకున్నారా? క్రీడాకారులకు ఎక్కడైనా ప్రోత్సాహాన్ని ఇచ్చారా? క్రీడాకారులకి సరైనటువంటి ఫుడ్కి బడ్జెట్ కేటాయించాలా? క్రీడాకారులు ప్రోత్సహించడానికి స్పెషల్ బడ్జెట్ ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కానీ మీరందరూ కూడా ఎక్కడా నిరాశ పడద్దని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. ఒలింపిక్స్లో నిజంగా భారతదేశం కొంచెం వెనుకొండటం బాధాకరమే. కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాం. రానున్న కాలంలో మరి ప్రపంచంలోనే ఆ గేమ్స్లో తప్పనిసరిగా ఒలింపిక్స్ గేమ్స్లో మన భారతదేశం నుండి ముందుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్ఫూర్తితో క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. క్రీడాకారులకి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. మంచి ప్రతిభ ఉన్న వాళ్ళకి మంచి కోచ్లు పెట్టి వారిని విజయాల వైపు ముందుకు నడిపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో నేషనల్ గేమ్స్ ఉన్నాయి. ఫుట్బాల్ గేమ్కి ఇక్కడి నుండే కోచ్లు వచ్చారు, సెలక్షన్ టీం వచ్చింది. ఇక్కడి నుండే జాతీయ స్థాయిలో కాశ్మీర్లో ఆడబోయేటువంటి గేమ్స్కి మీలో టాలెంట్ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని పారదర్శకంగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ సెలెక్ట్ కాబోతున్నటువంటి
నేషనల్కి ఆడబోయేటువంటి అండర్-17 టీంకి బాలబాలికలందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ 30వ తారీఖు వస్తాను. అవార్డు సాధించిన వాళ్ళకి విన్నర్స్ అందరికీ కూడా ఆ రోజు బహుమతులు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడాకారులకు బాలబాలికలకు ప్రత్యేక కోచ్లు పెట్టి వారికి బడ్జెట్ కేటాయించి పౌష్టిక ఆహారాన్ని బలమైన ఆహారాన్ని ఇచ్చి మంచిగా ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో మీరందరూ రాణించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలని మంచి ప్రతిభ కనపరచాలని విద్యార్థుల్ని క్రీడాకారులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముఖ్యంగా మనలో ఎంతో ప్రతిభ ఉంది, కానీ మొన్న ఒలింపిక్స్లో 2024 ఒలింపిక్స్లో మన దేశం 71వ స్థానంలో ఉంది. మనకన్నా మన జనాల్లో పావంతు కూడా లేని జపాను, జర్మనీ ఎన్ని కూడా చాలా ముందర స్థానంలో ఉన్నాయి. ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం, తర్వాత ఈ ఆటల కోసం నిధులు కేటాయించాలని కోరుకుంటూ మీరందరూ బాగా ఆడి నేషనల్ పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నా పేరు సురేష్ కుమార్, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ, అండర్-14 అండ్ అండర్-17. వినుకొండ లోయలా హై స్కూల్లో 68వ రాష్ట్ర స్థాయి అండర్-17 బాలుర మరియు బాలికలకు ఫుట్బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. 28, 29, 30 తారీఖుల్లో మన వినుకొండ నియోజకవర్గంలో లోయలా హై స్కూల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. 13 జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి 13 జట్లు అబ్బాయిలు, 13 జట్లు అమ్మాయిలు పాల్గొనడం జరిగింది. సుమారుగా 520 మంది పార్టిసిపెంట్స్, కోచింగ్ మేనేజర్స్ మరియు వాళ్ళందరికీ మంచి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనాలు వసతి మరియు అకామిడేషన్ వసతి కల్పించడం జరిగింది. మరియు రాకపోకలకు అకామిడేషన్ గ్రౌండ్ నుంచి ఇక్కడికి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాల సహకరిస్తూ జీవి ఆంజనేయులు గారు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమం వెనక ఉండి నడిపిస్తున్నారు మన జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీడీస్ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. సుమారుగా 500 మందికి భోజనాలు, టిఫిన్లు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటరు, మొత్తం గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉండి ఇక్కడ ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గం, నర్సాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పీడీలు అందరూ ఇక్కడే ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు పర్యవేక్షిస్తున్నారు ప్రతి పిల్లవాళ్ళని. అలానే మనకు మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంజురీస్ నుంచి. అలాగే ఈ టోర్నమెంట్ రేపటితో ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ జరుగుతాయి, ఫైనల్స్ జరుగుతాయి. ఇక్కడ సెలక్షన్స్ జరుగుతుంటాయి. ప్రాబుల్స్ కి ఒక 40 మందిని తీస్తాం. ఈ 40 మందిలోంచి నేషనల్ టీంని ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 20 మంది త్వరలో జరగబోయే 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగబోయే జమ్మూ కాశ్మీర్లో జరగబోయే నేషనల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది.